నమస్తే. నమస్తే అన్న, చెప్పండి. ఏం పేరు అన్న? నా పేరు బాలరాజ్ అన్న. ఏం చేస్తుంటావే? నేను మామూలుగా మార్కెటింగ్లో జాబ్ చేస్తాను. ఇక్కడ ఉండేది ఎక్కడ? మల్కేర్లో ఉంటాను. ఓకే. సో ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. సో ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే. ఇప్పుడు రాబోయే రోజుల్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తాయి కాబట్టి ఈ ప్రభుత్వం పాలన ఎట్లా అనిపిస్తుంది మీకు? ప్రభుత్వం పాలన చాలా ఘోరంగా ఉంది. అయితే ఏమైందంటే ఈ హైడ్రా అని ఒక పేరు చాలా ఘోరం. ఈ పబ్లిక్ మీద చాలా ఎఫెక్ట్ పడ్డది. ఇంకోటి ఈ పెద్ద పెద్ద వ్యాపారులకు చాలా మంచిగా ఉంది. చిన్న చిన్న వ్యాపారులు చాలా ప్రాబ్లంలో పడుతున్నారు. ఆగమైతే రోడ్డు మీద షెడ్లు ఇట్లన్నీ తీసేసారు మొన్న రీసెంట్లీ. ఇలాంటి కార్యక్రమం అన్ని చోట్ల జరిగింది. ప్రజలు చాలా చెప్పండి అనేది మంచిది కాదంటారా? మంచిది, బట్ గరీబోలు ఇల్లు తీసేసారు కదా, చాలా పెద్ద పర్సన్. హైడ్రా ఇస్ బెటర్, దాని గురించి మనం ఏమనలేము. బట్ చిన్న చిన్న ఉంటారు కదా గరీబోలు, వాళ్ళకి ఇబ్బంది అయింది. యాక్చువల్లీ వాళ్ళకి అంతకన్నా ముందు వాళ్ళకి ఏమైనా డెసిషన్ చేసి ఎక్కడైనా ఇల్లుల్లో ఇవ్వడం అనేది చేయాలి. లేకుంటే మన మంచి ఏరియాలో హైటెక్ సిటీలో, లేకుంటే అక్కడ రాయదుర్గంలో, లేకుంటే మన ఇక్కడ ఏరియాలో ఇస్తే వాళ్ళు మంచి ఏరియాలో వాళ్ళకి 50 స్క్వేర్ ఇచ్చినా బాగుంటుండే, ప్రజలు కూడా కొంచెం సంతోషంగా ఉంటుండే. బట్ వాళ్ళకి ఎక్కడో డబుల్ బెడ్రూమ్ ఇస్తే వాళ్ళకి చాలా కష్టాలుగా ఉన్నాయి. ఈ కష్టాల్లో చాలా ఇది ఉంది. చెప్పండి అన్న, ఇంకేం మాట్లాడు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో 6 గ్యారెంటీలను పథకాలు ఇస్తున్నారు. ఈ గ్యారంటీలు వేస్ట్ గ్యారంటీలు, దీని గురించి మనం మాట్లాడుకునే అవసరం లేదు. అంతే, మళ్ళీ ఏమి ఇచ్చారు గ్యారంటీలు అని చెప్పాడు, మోసం చేశాడు రేవంత్ రెడ్డి. పబ్లిక్ చాలా మోసం చేసిండు అతను. మోసమే మరి, నిలువున మెడ మీద కత్తి పెట్టి కోయడం అన్నట్టే. పబ్లిక్ ఆశపడి దీని గురించి ఓట్లు వేసారు. మరి ఇప్పుడు 6 గ్యారెంటీలలో మీకు పథకాలు ఏం రావట్లేవా? ఇక పథకాలు అంటే మనం దాని గురించి మాట్లాడద్దన్నా, దాని గురించి మాట్లాడే మా టైం వేస్ట్ అవుతుంది. సన్నబియ్యం ఇస్తున్నారు అంటే మళ్ళీ సన్నబియ్యం ఎప్పటి నుంచి ఇస్తారు? సన్నబియ్యం ఏముందన్న, మనది సన్నబియ్యం ఇక్కడ ఇచ్చిండు, అక్కడ నెత్తి మీద చేయి పెట్టిండు, సబ్బులు అన్నిటి మీద రేట్లు పెంచిండు, ఈడు ఇచ్చిండు, ఆడ కూర్చిండు, ఇంకేముంటుంది? అంతే కదా. తాగే నీళ్ళు వస్తున్నాయనే మంచి, తాగే నీళ్ళు వస్తున్నాయి, ఎందుకు వస్తలేవు? తాగే నీళ్ళు వస్తున్నాయి. ఇక డ్రైనేజ్ అంటే మీకు తెలియదు ఏముంది, మీరు చూస్తారు ఎప్పటి నుంచో. ఈ సిస్టమ్ అనేది ఎప్పటికీ చేంజ్ కాదు. డ్రైనేజ్ ఎప్పటికీ అట్లనే ఉంటుంది. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఏరియా కాబట్టి ఇదంతా హైదరాబాద్ అంతా ఇప్పుడు ఎలక్షన్స్ వస్తాయి రాబోయే రోజులలో. సో మరి ఇక్కడ కార్పొరేటర్ కావచ్చు, ఇంతకుముందు ఉన్న వాళ్ళు ఎమ్మెల్యే కావచ్చు, వీళ్ళందరూ పనితీరు ఎట్లా అనిపిస్తుంది? ఇక పనితీరు అంటే ఏముంటుంది అన్న, అంతా ఇక ఉంటారు అనుకుంటారు అన్న. ఇక్కడ టీఆర్ఎస్ మంచిగానే ఉంది, మాక్సిమం టీఆర్ఎస్ వస్తట్టుంది. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ టీఆర్ఎస్ కలుస్తుంది ఎట్లా అన్న, నాకైతే దీని మీద 100% ఉంది. పొత్తు తీరుతారు. ఇంకా మన అన్న రేవంత్ రెడ్డి అన్న ఈసారి ఆయన పైన గుండు సున్నా అయినట్టు అవుతుంది. గుండుసున్నా మరి అన్న అందరినీ రెచ్చగొట్టిండు, అని చేసిండు, మరి ఎవరికి ఏం అందలేదు కదా. కానీ మరి అందరికీ నేను పథకాలు ఇచ్చినా ప్రజలందరూ నా వైపే ఉన్నారు, మళ్ళీ 10 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి అంటాను. ఇక ఆయన చెప్తాడు, ఆయన చెప్పే మాటలు అందరు వింటారు. ఆయన ఉంటే ఆ సీట్ అలాంటివి చెప్పాల్సి వస్తుంది. ఏం చేస్తాం చెప్పండి. మరి ఆ సీట్ అలాంటిది అన్న, ఆ సీటు సీఎం సీటే అలా ఉంటుంది, మనం ఏం చేయలేము కదా దానికి. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే మరి అన్న? కేసీఆర్ కూడా ఉన్న మంచిగా ఉండన్న, కేసీఆర్ కూడా చేసిండు, చేయలేలా. కానీ ఆయన చేసిన ప్రజలకు ఇబ్బంది కలగలేదు. ఏది చేసిండు ఆయన కూడా ఎన్ని చేయాలో అన్ని చేసిండు, ప్రజలకు ఇబ్బంది కలగలేదు కదా అన్న. కేసీఆర్ రావాలన్న, ఎందుకు రాడు? కేసీఆర్ వస్తాడు మళ్ళా. బయటికి వస్తలే అంటే ఆయన పెద్ద మనిషి కదా, ఆ టైం పడుతుంది. మామూలు అయినా కదా కదా, కేసీఆర్ పెద్ద పేరు. కె చంద్రశేఖర్ రావు అంటే ఏంది మామూలు. రాష్ట్రం అంతా అప్పులు చేసి పడేసిండట కేసీఆర్. చేశారు కన్నా, ఈ రాజకీయం అట్లా ఉంటది కదా. మరి ఎవరైనా చేస్తారు, ఆ సీట్ అలాంటిది. సో ఇంకోటి ఇప్పుడు బీజేపీ నాయకులు ఏమంటున్నారంటే, మొన్న వెస్ట్ బెంగాల్ అట్లా గెలిచింది కాబట్టి తెలంగాణలో మళ్ళీ బీజేపీ గెలుస్తారని వాళ్ళు చెప్తున్నారు. అది మంచిగా ఎవరు చెప్పిండు కానీ మనం చెప్పుతూ కొట్టాల్సిందే. ఎవడన్నా వాడు చెప్పినవాడు, వాడు బీజేపీ రాదు. ఇప్పుడు ఈటల అందరూ లాస్ట్ టైం గెలిపించిన, మరి ఏం పీకిండు వాడు? ఏం చేయలేడు కదా. అనాల్సిందే, ఎంపీ అయినా ఓడైందన్న. ఏం చేసిండు చెప్పండి, మీరు చెప్పండి. మల్కాజ్గిరికి ఏం సాధించాడు చెప్పండి. మల్కాజ్గిరి అందరు కలిసి 1 సైడ్ నుంచి గెలిపించారు, బట్ చేయాలి కదా. ఆయన ఏం చేసిండు చెప్పండి. మీరు చెప్పండి, ఒక అభివృద్ధి ఏం చేశారు చెప్పండి ప్రజలకి ఏం చేశారు చెప్పండి. ఏం చేయలేడు అన్న. ఇప్పుడు ఇంకోటి కొత్తగా జనసేన కూడా తెలంగాణలో పోటీ చేస్తామంటా ఉన్నారు. కవిత కొత్త పార్టీతో వస్తుంది. ఎట్లుంటది వీళ్ళిద్దరు పరిస్థితి? ఇక కవితక్క పని గుండిస్తున్నా, కవితక్క అయితే కష్టమే రావడం. కానీ జనసేన వీళ్ళందరూ కమ్మక్కయ్యి ఎట్లన్నా జిహెచ్ఎంసీఎల్కే గెలుస్తారు, ఇదైతే నమ్మకం ఉంది. ఇంకోటి ఇప్పుడు సర్ ప్రక్రియ అని ఒకటి నడుస్తుంది, ఏది ఓట్లు దొంగ ఓట్లు, అది కరెక్ట్? ఇది మంచిది, చాలా మంచిది. మేము నిన్ననే మా ఇంటి దగ్గరకు వచ్చారు, మాకు నిన్ననే వాళ్ళందరూ వచ్చి పంచుతున్నారు. బట్ ఇది కూడా దొంగ ఓట్లు లేకుండా ప్రజలకి కరెక్ట్ ఎవరు ఎన్నుకోవాలో తెలిసిపోతుంది. ఇది మంచి నిర్ణయమే.